దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ప్రభువును రక్షకుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు శుభములు తెలియచేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథాన్ని మరి వచనం వెంబడి వచనం ధ్యానించుకుంటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవదేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రియులారా, 29వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ హోఫ్రా అనే ఐగుప్తు ఫరోగా ఉన్నటువంటి ఆ యొక్క ఫరో రాజుని గురించి, అతడు గర్వించి మరి దేవునికి విరోధముగా చేసిన ప్రతి పనికి కూడా అతనికి ఇక్కడ శిక్ష విధించడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక రెల్లులా, అంటే రెల్లు పుల్ల వంటి చేతి కర్రలా ఉన్నటువంటి ఈ యొక్క హోఫ్రా అనే ఐగుప్తు రాజును ఆశ్రయించడం వలన వారు దేవుణ్ణి వ్యతిరేకించిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే బబులోను రాజు వారి మీదికి దండెత్తి వస్తున్నాడని తెలిసినప్పుడు మరి ఈ యొక్క హోఫ్రా కూడా బబులోనుపై తిరుగుబాటు చేసేలా ఐగుప్తు రాజు యూదా రాజును ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే వీరు సాధించింది శూన్యమని కూడా మనం ఇందులో తెలుసుకోగలము. సో ఎవరైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి కాక మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి గర్విస్తారో అటు వారిని దేవుడు శిక్షించే దేవుడై ఉంటున్నాడు. మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా పిలిచేదానికే, ఎన్నుకునేదానికే దేవుడు మనకు అన్ని కృపలను ఇస్తూ ఉంటుండగా మరి దేవుడు మనకిచ్చిన కృపలను మనము సద్వినియోగపరుచుకొని వాటి ద్వారాగా దేవుణ్ణి స్తుతించాలి. కానీ వాటి ద్వారాగా మనల్ని మనము గర్వింప చేసుకొనుచు దేవుణ్ణి స్తుతించకుండా, లేకపోతే దేవునికి మరి తగిన రీతిలో మనము జీవించకుండా ఉన్నట్లయితే మరి ఆ రీతిగా ఉన్నటువంటి వారికి ఏ విధమైన శిక్ష జరుగుతుందో ఈ అధ్యాయంలో మనము చూడగలము. తిరిగి దేవుడు వారిని సమకూర్చినప్పటికీ కూడా ఒక బలహీనమైనటువంటి హీనమైన రాజ్యముగా వారు ఏర్పడము ఈ అధ్యాయంలో మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా దేవుని మాట వినినటువంటి బబులోను రాజుకు దేవుడు మరి తాను ఇవ్వవలసినటువంటి కూలిని ఇవ్వడం కూడా, అంటే దేవుడు చెప్పినటువంటి పనికి తూచా తప్పకుండా చేసిన బబులోను రాజు మరి తన యొక్క కూలిని పొందుకోవడం కూడా ఇక్కడ చూడగలం. కాబట్టి దేవుని మాటకు లోబడినటువంటి వారికి ఆయన ఇచ్చే జీతం ఉంటుంది. దేవుని ఎదుట మరి నీతి లేకుండా అన్యాయంగా ప్రవర్తించినటువంటి వారికి వచ్చే శిక్ష ఏంటో కూడా ఈ యొక్క అధ్యాయం నుండి మనము తెలుసుకోగలము. ఈ 29వ అధ్యాయం నుండి మనమేం నేర్చుకుంటున్నామంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి దేవుడిగా మనము గుర్తించాలి. మరి మనకిచ్చిన దాన్ని దేని బట్టి కూడా అతిశయించి మరి పాడవవద్దు, లేకపోతే నాశనం అవ్వవద్దు అని ఈ వాక్య భాగము మనకు తెలియచేస్తూ ఉంది. మొదటిగా మనం చూసినట్లయితే 29వ అధ్యాయము 1వ వచనం నుండి, 10వ సంవత్సరము 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చియు ఐగుప్తు దేశమంతటిని గూర్చియు ఈ సమాచారం ఎత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాని కలిగచేసితినని అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటచేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసెదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను.
అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్ల వంటి చేతికర్ర ఆయను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నైలు నది ఒడ్డున ఉండే పెద్ద మొసళ్ళతో ఐగుప్తు రాజును మరి దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే మరి యెహెజ్కేలు ద్వారాగా దేవుడు ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. నైలు నది తనదేనని, నైలు నదిని తానే సృష్టించానని చెప్పుకొనే గర్విష్ఠుడైన ఐగుప్తు రాజుకు మరి పతనము తప్పదని. ఆ రాజు పేరే ఒఫ్రా, ఐగుప్తుకు రాజుగా ఉన్నప్పుడు మరి జరిగినటువంటి విషయం ఇక్కడ. సో యెహెజ్కేలు ఈ ప్రవచనము పలికిన కాలంలో ఒఫ్రా ఐగుప్తుకు రాజుగా ఉండడం మనము చూడగలము. ఇది దాదాపుగా క్రీస్తు పూర్వము 588 డిసెంబర్ నెల చివరి అర్ధ భాగంలో మరి ఈ విషయాలను దేవుడు తెలియచేయడము మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మొసలి పొలుసులకు అంటిన చేపలు బహుశా రాజుని వెన్నంటి ఉండే రాజ ఉద్యోగులకు, యాజకులకు సూచన కావచ్చు. మరి రాజుతో పాటు వీరు కూడా తమ పలుకుబడిని కోల్పోయి అంతమవుతారు అని. ఫరోలను దేవుళ్ళుగా భావించే ప్రాచీన ఐగుప్తులో రాజుల మరణాంతరము వారి మృతదేహాలను మనకు తెలిసిన రీతిగా పెద్ద పెద్ద సమాధులు అంటే పిరమిడ్లలో ఖననం చేసేవారు. కానీ ఈ రాజు విషయములో అది చూసినట్లయితే సమాధికి సహితము అతడు నోచుకోకుండా దేవుడు అతడిని మరి బయట పారవేసినట్టు మనం చూస్తున్నాం. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసేదను, ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిస్తాను అని దేవుడు తానే చెప్తూ ఉన్నాడు. ఇలాంటి రాజును మరి వారు ఏం చేస్తున్నారంటే వీరే మాకు చేతికర్ర వలె మాకు ఆధారముగా ఉంటారని మరి ఐగుప్తు ఇశ్రాయేలులకు రెల్లుపుల్ల వంటి చేతికర్ర అయినప్పటికీ దాని మీదనే ఐగుప్తు మీదనే, ఐగుప్తు రాజు మీదనే మరి వీరు ఇశ్రాయేలీలు ఆనుకుంటూ ఉన్నారు. బబులోనుపై తిరుగుబాటు చేసేలా మరి ఐగుప్తు యూదా రాజును ప్రోత్సహించడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరు సాధించింది శూన్యమే. నైలు నదిలో పెరిగే రెల్లు వంటిదే ఐగుప్తు. రెల్లుపుల్ల వంటి ఐగుప్తును ఆశ్రయించిన యూదాకు నడుము విరిగింది అని యెషయా గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనము చూడగలము. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్య భాగాన్ని ఇంకా మనము ధ్యానించినట్లయితే చూడండి, మరి రెల్లుపుల్ల, ఇది నైలు నదిలో పెరిగే రెల్లు వంటిదే ఐగుప్తు. ఇలాంటి రెల్లుపుల్ల వంటి ఐగుప్తుని ఆశ్రయించిన యూదాకు నడుము విరుగుతుంది. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటున్నాం? మనకు తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునే దేవుడు మనకు ఉంటుండగా రెల్లుపుల్లల వంటి వారిని, మనుషులను మనము ఆశ్రయించకూడదు అని ఈ వాక్యము ద్వారాగా మనం తెలుసుకోగలుగుతున్నాం కదా. చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు, వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమవుతాయి. మనము మనుషుల మీద ఆనుకుంటే వారు విరిగిపోవడమే కాదు, మరి మన నడుములు కూడా విరిగేదానికి కారణమయ్యే వారిగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశము నిర్మానుషమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు. నైలు నది నాది, నేనే దాన్ని కలుగచేసి తినని అతడు అనుకొనుచున్నాడు. కనుక నేను నీకును నీ నదికి నీ విరోధినైతిని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, మనము చేసే తప్పిదం వలన మరి దేవాతి దేవుడు నీకును నీ నదికి నీ విరోధినైతిని అంటున్నాడు. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు, కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. చూసారా, ఒక్క రాజు యొక్క పాపము, అవిధేయత, గర్వము మరి ఆ దేశము మొత్తమును కూడా మరి బొత్తిగా పాడు చేసి ఎడారిగా అయ్యేదానికి కారణమవుతుంది. ఈరోజు మన పాపములు మన దేశాన్ని పాడు చేసేవిగా ఉంటున్నవేమో కదా. మరి దేవుడు మనకు అనుగ్రహించిన దానిని సంతోషంగా అనుభవిస్తూ మరి ఇది
లేకపోతే దీనికి నేను ఒక యజమానుని మాత్రమే, మరి దీనికి నేను హక్కుదారుని కాదు అని మనము ఎంచి, మరి మనము బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ను లేకపోతే ఈ ప్రకృతిని మనం అనుభవిస్తూ దాన్ని మంచిగా కాపాడినట్లయితే నిశ్చయముగా మనము దీవించబడతాం. మనము ఉన్న దేశము కూడా దీవించబడుతుంది. ఈ యొక్క మరి హొఫ్రా అనే రాజు యొక్క గర్వమును బట్టి మరి ఆ రాజు ఏమనుకున్నాడు, నైలు నదిలో పండుకొని ఉన్న ఒక పెద్ద మొసలిగా ఉంటూ మరి నైలు నది నాది, నేనే దాన్ని కలిగ చేసి తిని అని మరి అతడు అనుకుంటూ దేవునికి విరోధముగా తలంచాడు. అందుకనే ఈరోజు అతనిని బట్టి ఐగుప్తు దేశం అంతా కూడా నాశనం అవ్వబోతుంది. ప్రియులారా, ఎలాగంటే చూడండి, దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు, 40 సంవత్సరములు అది నిర్నివాసముగా నుండును. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడుగున్నట్లుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడైయుండును. ఐగుప్తీయులను జనములోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును అని మరి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు కదా. ప్రియులారా, ఈ రోజులు మరి మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలన్నీ అల్లాకల్లోలమైపోవుటకు వారి పాపమే, ఆ దేశ పాపమే, ఆ ప్రజల యొక్క పాపమే కారణమై ఉన్నది. మరి ఆ దేశంలో నీతిమంతులు ఉంటే ఖచ్చితంగా దేవుడు దేశాన్ని వర్ధిల్లింప చేస్తాడు. అనీతిమంతులు ఉంటే ఆ దేశం ఏమైపోతుంది, పాడైపోతుంది. ఎందుకంటే సృష్టికర్తకు విరోధముగా మనం ఏది ఆలోచించినా ఏది తలంచినా అది నాశనానికే కారణమవుతుంది. 13వ వచనంలో చూస్తే ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, 40 సంవత్సరములు జరిగిన తర్వాత ఐగుప్తీయులు చెదిరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అని వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉందరు. చూసారా, దేవుడు చెదిరిపోయేటట్లు ఆ మనుషులను మరి జనములలోనికి చెదరగొడతానంటున్నాడు. అదే జనులను 40 సంవత్సరముల తర్వాత తిరిగి సమకూరుస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు ఐగుప్తికైనా లేకపోతే మరి ఏ దేశముకైనా ఆయన అధికారి అంటున్నాడు. యావత్ ప్రపంచాన్ని సృష్టించిన దేవాతి దేవుడు ఈయన కాబట్టి ఆయనకట్టి అధికారం ఉంది. అయితే మరలా వారిని రప్పించినప్పటికీ దేవుడు ఆ యొక్క దేశాన్ని స్వదేశంలోనే మరి వారిని మరలా రప్పించి వారి దేశానికి వారిని తీసుకొని వచ్చి అక్కడ వారు హీనమైన ఒక రాజ్యముగా ఉండునట్లు చేస్తానంటున్నాడు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారిక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించదని అంటూ ఉన్నాడు కదా. ప్రియులారా, మరి దేవునికి విరోధంగా పోరాడకూడదు. దేవుని మరి మనము గౌరవించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. వీరు విరోధంగా పోరాడారు కాబట్టి ఇలాంటి స్థితి వారికి కలగడం చూస్తున్న ఇశ్రాయేలులు తాము చేసిన దోషము మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలిసి కొందురు అంటున్నాడు. ఇక్కడ మరి ఐగుప్తులు ఇక వారికి ఆధారంగా ఉండకుండా ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. 17వ వచనం మనం గమనిస్తే 27వ సంవత్సరము 1వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెనంటూ, నరపుత్రుడా, తూరు పట్టణము మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడియాయను, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యముకైనను కూలి ఎంత మాత్రమును దొరకక పోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అదే అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసిన కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే
యెహోవా వాక్కు చూసారా ప్రియులారా. మరి నెబుకద్నెజరు రాజు దేవుని మాటకు లోబడి తూరు పట్టణం మీద అతడును మరి కష్టపడి మరి అతని సైన్యమును ఎంతో శ్రమపడి వారిని దేవుడు ఏం చేయమన్నాడు, వారితో ఆ రీతిగా యుద్ధం చేసినప్పుడు వారికి కూలి దొరకలేదంట. అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగించుచున్నాను అంటున్నాడు. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్ము దోచుకొని కొల్లపెట్టును, అది అతని సైన్యమునకు జీతమగును. దీన్ని బట్టి చూస్తే దేవాతి దేవుడు సెలవిచ్చింది మనం ఏ పైనైనా ఆయన చిత్తానుసారంగా చేస్తే మనకు దేవుడి జీతాన్ని ఇచ్చే దేవుడు అంటూ ఉన్నాడు కదా ప్రియులారా. చూడండి, ఇంకా ఆ దినమందు నేను ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపచేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యం కలిగ చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసి కొందరు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 27వ సంవత్సరం క్రీస్తుపూర్వం 571 మార్చి నెల అని వ్రాయబడి ఉంటూ ఉన్నది. సో మరి అప్పుడు దేవుడు ఈ యొక్క ఐగుప్తును మరి బబులోనికి అప్పగిస్తానంటాడు. ఈరోజు మరి మనం కూడా తప్పు చేసినట్లయితే మరి మనము దోచబడతాం. మరి తప్పు చేయకుండా దేవుని సముఖంలో నీతిమంతులుగా బ్రతికినట్లయితే నిశ్చయముగా దేవుడు మన పనికి జీతం ఇస్తాడని కూడా ఇక్కడ మనము చూడగలం. ఆ దినముందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలిగ చేస్తానని మరి దేవుడు యెహెజ్కేలును కూడా ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీలకు కూడా మరొకసారి ఒక అవకాశం ఇస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా గొప్ప దేవానికి వందనాలు అను తండ్రి. 29వ అధ్యాయంలో అనేక విషయాలు మేము తెలుసుకుంటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తున్నావు. నువ్వు నీతిమంతుడమైన దేవుడివని, నువ్వు న్యాయాధిపతి అయిన దేవుడివని ప్రభా, మరి నీవే గొప్ప దేవుడివని మేము తెలుసుకుంటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఎవరు కూడా ప్రభా నీవిచ్చిన దాన్ని బట్టి గర్వించి నాశనమైపోకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ పని చేసి జీతం పుచ్చుకునే వారిగా దేవా మేముండునట్లు ప్రభా మాకు కూడా కృప దయచేయమని, సాతాను కుయుక్తులు కుతంత్రాలు లయపరిచి నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.